జరిగిన చెడు కూడా మీది బాధ్యత అబ్బాయి అని చెప్పడం వాళ్ళకి. మంచి మీకు ఇస్తున్నాను క్రెడిట్, చెడు కూడా మీరు కూడా బాగా పంచుకోవాల్సిందే అని చెప్తున్నారు అనమాట. అది అక్కడ సంకేతం. అంటే నిజంగా బాబు గారు అన్నట్టు మీరు వేసిన ఒక్క ఓటుతో మీ తలరాత మారిపోయింది అన్నట్టుగా ఉందా సార్? తలరాత బాగా మారిపోయింది కదా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నట్టుండి ఆగిపోయి ఇక చదువుకోవడం అంటే దిక్కులేని పరిస్థితి, తలరాత మారడమే కదా. అట్లాగే ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి వెళ్తే కార్డు పుచ్చుకుని వెళ్తే చాలు గ్యారంటీ లైఫ్ ఉంది అనుకునేటువంటి స్టేజ్ నుంచి నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని తిరుగుతా, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం క్యూలు కట్టుకుని తిరుగుతా, ఇంట్లో ఆస్తులు అమ్ముకుని వాటితో ఆసుపత్రిలో చేర్చి వాళ్ళు వస్తేనే ఇస్తాం లేకపోతే చేర్చుకోం అని చెప్పేటటువంటి స్టేజీలో తలరాత మారిపోయినట్టే కదా. అట్లాగే చదవాలో లేదో, మన పిల్లల్ని చదివించాలో లేదో తెలియని పరిస్థితులకి తల్లిదండ్రులు వచ్చారు అంటే తలరాత మారిపోయినట్టే కదా. ఒక్క ఓటే వాళ్ళ తలరాత మార్చింది కదా. ఏడాదికి 18,000 గ్యారంటీ, 25 నుంచి 30-40 వేల రూపాయల డబ్బులు గ్యారంటీ మన ఖాతాల్లో డబ్బులు పడతాయి అని నమ్మడం కాదు, వచ్చినాయి 5 ఏళ్ల పాటు. పైగా అప్పులు చేయాల్సిన దశ నుండి అప్పులు ఇచ్చే దశకి చేరినటువంటి జీవితాలు ఒక్కసారిగా మళ్ళీ అప్పులు చేసుకోవడానికి చేతులు జాచాల్సిన పరిస్థితి వచ్చిందంటే తలరాతలు మారినట్టే కదా. ఒక్క ఓటు వీటన్నిటిలో తలరాత మార్చేసింది కదా నిజంగానే. మంచి పాయింటే చెప్పారు ఆయన. కాకపోతే ఆయన వేరే కోణంలో చెప్పారు, ప్రజలకు వేరే కోణం.